హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక కన్ఫ్యూజన్ స్టేట్కి వెళ్ళిపోతూ ఉన్నారా అంటే అవుననే అనిపిస్తుంది. ముఖ్యంగా అమరావతి రాజధాని 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 అంటూ మన చెవుల్లో మోతలు మోగిస్తూనే ఉన్నారు. అరే అమరావతిలో ఏ పనులు జరుగుతున్నాయి అంటే దానికి సంబంధించిన డేటా మాత్రం ఇవ్వరు. కానీ 1 కిలోమీటర్కి 53 కోట్ల రూపాయలు రోడ్లు వేయడానికి ఖర్చు అయింది, గుంతలు తీయడానికి 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మన బిల్డింగ్లకు కావాల్సిన మిర్రర్లకే 2,500 రూపాయలకు 500 కోట్లు ఖర్చు అవుతుంది. ఇలా సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఎంత ఖర్చు అవుతుంది, ఆ భవనాలకి ఎంత ఖర్చు అవుతుంది, ఈ భవనాలకి ఎంత ఖర్చు అవుతుంది, ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి దేశవ్యాప్తంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. బెంగళూరు, కలకటా, ఢిల్లీ, ఏ మెట్రోపాలిటన్ సిటీ తీసుకున్నా కూడా అక్కడ ఒక స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయాలంటే వాళ్ళు మహా అయితే 4,000 4,500 మాత్రమే ఉంటుంది. అది కూడా ఇటాలియన్ మార్బల్తో అంట. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు దాన్ని 12 నుంచి 13,000 చేసి పడేశారు. దగ్గర 15,000 చేసి పడేశారు. ఇప్పుడు అక్కడ జరుగుతుంది దోపిడీ అంటూ చంద్రబాబు నాయుడు గారు ఆసంతం దోచుకుంటున్నారంటే ఈయన అంటాడు. కానీ ఫ్యూచర్ సిటీ అదే అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. ఇప్పుడు ప్రజలకి రాజధాని అనేది ఎంతవరకు అవసరం అనేది కూడా మనం ఆలోచించాలి. రాజధానిలో ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ఇప్పుడు రాజధాని లేకపోతే ప్రజలు ఎలా జీవిస్తూ ఉన్నారో రాజధాని ఉన్నా కూడా అలాగే జీవిస్తారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలి అన్నది ప్రతి స్టేట్కి ఒకటి మంచి క్యాపిటల్ సిటీ ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే అందరు జనాలు ఉన్న దగ్గర కాకుండా ప్రత్యేకంగా ముఖ్యంగా 34,000 ఎకరాల ముందు, ఆ తర్వాత మొత్తం కలిపి గవర్నమెంట్ భూమి కలిపి 54,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు చాలు అన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? అది సరిపోదంటూ ఇంకొక 45,000 ఎకరాలకు వెళ్ళారు. మొత్తం 1,00,000 ఎకరాలతో రాజధాని అన్నమాట. అయితే ఇక్కడ అందరికి వస్తున్న బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇల్లు మన డబుల్ బెడ్రూము ఏదో ఒక ఇల్లు కట్టాలంటే ఎంత టైం పడుతుందో అంటే ఒక 5 నుంచి 6 నెలలు ఈజీగా పడుతుంది కదా. బేస్మెంట్ దగ్గర నుంచి ఇంటీరియరు, ఎక్స్టీరియరు, పిల్లర్స్ ఈ మొత్తం చూసుకుంటే 5-6 నెలలు పడుతుంది ఒక ఇంటికి. అటువంటిది వీళ్ళు చెప్తుంది ఒకటి 30-40 ఫ్లోర్ల బిల్డింగ్లు, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కానీ, రోడ్ సిస్టమ్ కానీ, కనెక్టివిటీ రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ చూసుకుంటూ పోతే ఎప్పటికవుతుంది రాజధాని? ఒకవేళ అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడిగా అద్భుతమైన పంటలు పండే భూమిపైన రాజధాని కట్టొచ్చు. విజన్ అంటే అద్భుతమైన విజన్ అదే. అయితే 3,50,000 కోట్లు 4,00,000 కోట్లు దానికి ఖర్చు పెట్టచ్చు. కానీ ఎప్పటి వరకు ఖర్చు పెడతారు? వీళ్ళు అధికారంలో ఉంది గత 5 సంవత్సరాలు, 2014 నుంచి 19 వరకు ఉన్నారు. 5 సంవత్సరాలు ఏం కట్టారు? తాత్కాలిక బిల్డింగులు తప్పించి అక్కడ కట్టిన తత్పర్యం ఏమీ లేదు. పైగా ఇప్పుడు అధికారంలోకి వచ్చి మళ్ళీ 2 సంవత్సరాలు అంటున్నారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు 7 సంవత్సరాలు రాజధాని పైన కృషి చేస్తూ ఆయన సొంత ఇంటికి స్థలాన్ని సంపాదించుకుని ఆ ఇంటిని మాత్రం కట్టుకోగలుగుతూ ఉన్నాడు. మరి బిల్డింగ్స్ ఎప్పుడు కడతారు? పాలనలోకి ఎప్పుడు వస్తాయి? ప్రజలు అసలు మనుషులేరి అక్కడ అంత కోట్ల పెట్టి బిల్డింగ్లు కట్టినా అక్కడికి రావడానికి మనుషులేరి? ఆర్టిఫిషియల్గా ఒక రియల్ ఎస్టేట్ భూమి అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ భూమి 2 కోట్లు అని 2 కోట్ల భూమి క్రియేట్ చేసావు. ఓకే, ఇప్పుడు రైతులకు ఇస్తానన్న భూమి ఎప్పుడు ఇస్తావు? వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నావు? ఒక్కొక్కరికి 20 సెంట్లు ఏమో ఇస్తావు. 100 సెంట్లు అంటే ఒక 100 సెంట్లు అంటే 1 ఎకరం. ఒక్కొక్కరికి 20 సెంట్లు ఇస్తాను, ఎక్కడ ఇస్తున్నావు అనేది క్లారిటీ ఇప్పటివరకు నువ్వు ఇవ్వట్లేదు. సో ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే రాజధాని ప్రాంతంలో ఉండి కలలు కంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. 40 ఇయర్స్ 45 ఇయర్స్ ఉన్న రైతులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇంకో 30 సంవత్సరాలు తప్పించి రాజధాని అనేది మనకు అందుబాటులోకి రాదు అనేది వాస్తవం. అప్పుడు ఈ వయసు ఎంత అయితే 75-80 అప్పుడు ఏం చేసుకుంటారు రాజధాని? అప్పటికన్నా ఇద్దని గ్యారంటీ ఉందా? లేనే లేదే. ఎందుకంటే ఇప్పటికే లక్షల కోట్ల అప్పులు చేసి ఎంతో డబ్బు దానిపైన ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్డ్ రాజధాని అమరావతి అని చెప్పి డబ్బులు వీళ్ళే వ్యతిరేకంగా పెడుతూ ఉన్నాడు. పైగా ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండోయ్. ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకి భూమిని లీజుకి ఇస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్లు కడతారు కదా, ఆ బిల్డింగ్లు వీళ్ళ సొంతం కాదు, గవర్నమెంట్ సొంతం కాదు, అవి ఎవడో కడతాడు. అంటే దాన్ని పిపి పద్ధతిలో ఎవడికో ఇచ్చి కట్టిస్తారు. అప్పుడు మనం అందుట్లోకి వెళ్ళి మన గవర్నమెంట్లు పనిచేయాలంటే ఆ ప్లేస్కి లీజు కట్టాలి, రెంట్ కట్టి అందుట్లో మనం ఉండాలి. అటువంటి దరిద్రమైనటువంటి ఒక వ్యవస్థ అమరావతిలో చేస్తున్నారు. దీనికి
జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటూ మన స్లోగన్ ఇచ్చారు. ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు గారు కాన్క్లేవ్లో మాట్లాడుతూ 55,000 ఎకరాలతో నేను రాజధాని నిర్మిస్తే అది ఒక పెద్ద మున్సిపాలిటీ లాగా మిగిలిపోతుంది తప్పించి గ్రేటర్ రాజధాని కాదు అంటూ మాట్లాడాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావి గన్ అన్నారో ఆ గన్ను కాస్త హై రేంజ్లో పేలి ఇప్పుడు అమరావతికి పెద్ద హోలు పడేలా ఉంది. అమరావతికి హోలు పడితే ఎవరికి లాసు అంటే ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉంది. నిజంగా మావిగన్ అనేది కనుక జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా చెప్పారు కాబట్టి సీరియస్గానే మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఆయన మావిగన్ అనే దానిపైన స్టాండ్ అయ్యి ఉంటే ఫ్యూచర్లో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఇప్పుడు చిన్నగా చెప్తా. ఇప్పుడు మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ బెల్ట్ మొత్తంలో మనకి రైల్వే స్టేషన్లు ఉన్నాయి, బస్ స్టేషన్స్ ఉన్నాయి, కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయి, కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, కట్టాల్సింది సచివాలయాలు, ఇట్లాంటి చిన్న కన్స్ట్రక్షన్స్ మహా అయితే 10 నుంచి 20 వేల కోట్లు ఒక 5 సంవత్సరాల్లో 5 నుంచి 7 సంవత్సరాలు అది కట్టేసేయచ్చు. పిచ్చ క్లారిటీ. ఇప్పుడు అమరావతి విజయవాడకి కానీ గుంటూరుకి కానీ ఎంత దూరం ఉంది? మహా పోల్చుకుంటే 30 కిలోమీటర్లు ఉంది. 25 నుంచి 35 కిలోమీటర్ల మధ్యలోనే. ఇప్పుడు ఈ 25 నుంచి 35 కిలోమీటర్ల మధ్యలో భూమికి ధరలు పెరుగుతాయా లేవా? ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే 25 సెంట్లో లేకపోతే 12 సెంట్లో ఇస్తా అంటుందో అదే భూమి పూర్తి స్థాయిలో ఎకరం రైతులకే ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు ఏంటి ల్యాండ్ పూలింగ్ అని అదని ఇదని రైతులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైతే ఆ పూర్తి ఎకరాలు వాళ్ళకే ఇచ్చేస్తే వాళ్ళు అమ్ముకుంటే అదే రేట్ వస్తుంది కదా. ఇప్పుడు హైదరాబాద్ సిటీ అంటే మొన్నటి వరకు మణికొండ జూబ్లీహిల్స్ వరకు ఉండేది. ఇప్పుడు మణికొండ అన్నారు. మణికొండ దాటి చేవెళ్ళ వెళ్ళింది. చేవెళ్ళలో కొనాలని కూడా ఎకరం భూమి 2-3 కోట్లు. కోకాపేటలో అయితే 250 కోట్లు ఒక ఎకరం. అంటే రాజధాని కన్నా దూరంగా వెళ్ళే కొద్దీ రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో పెద్ద పెద్ద వెంచర్లు 30-20 కిలోమీటర్ల దూరంలో ఉండడానికి ఈజీగా ఇష్టపడతారు. పైగా కనెక్టివిటీ బాగుంటుంది కాబట్టి అద్భుతంగా ఉంటుంది. ఆ రైతులతోటి రైతులు హ్యాపీగా బ్రతకొచ్చు. రైతులకి ఎటువంటి నష్టం ఉండదు. లాస్ అయ్యేది ఎవరంటే అక్కడ రైతుల పేరు చెప్పి అక్రమంగా భూములు దోచుకున్న పొలిటీషియన్స్కి పెద్ద బొక్కబడిద్ది, రాడ్డు డైరెక్ట్గా దిగిపోయింది. సో ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు కొట్టుకొని చచ్చిపోతున్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి అమరావతిలో భూములు కొనిపించి ఫ్యూచర్లో మందే హవా, ఇది మన అదేదో అంటారు కదా గేటెడ్ కమ్యూనిటీ అంట. నేను కదండి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఇదంతా ఉన్న వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ లాగా నాకు అనిపిస్తుంది, కమ్మవారి గేటెడ్ కమ్యూనిటీలా నాకు అనిపిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు కదా. అలాగే అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు తిరుగుతున్నారు. అయితే నాకు ఇప్పుడు వచ్చిన పాపం చంద్రబాబు నాయుడు గారితో ఏ సమయంలో వచ్చిందో తెలియదు కానీ ఆ మాట ఒక అమరావతి ఒక పెద్ద మున్సిపాలిటీగా మాత్రం మిగలబోతుంది ఫ్యూచర్లో అనేది మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొండితనం ఏంటో చాలామందికి తెలుసు. ఆయన ఇచ్చిన మాట పైన ఎంత స్ట్రాంగ్గా నిలబడతాడో ప్రతి ఒక్కరికి తెలుసు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన పరిణామాలు ఏ రేంజ్లో ఉంటాయో మావిగన్ని రావాలి జగన్ కావాలి మావిగన్ అనే ఒక స్లోగన్తో కూడా ముందుకెళ్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ అన్నట్లు మీరు జగన్ కోటేస్తే నాకు పవన్ కళ్యాణ్కి నష్టం అని ఇచ్చేటప్పుడు అదే వాస్తవం కాబోతుందేమో మరి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బుల్లై సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.